హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన లేటెస్ట్ వెదర్ అప్డేట్ అయితే రావడం జరిగింది. సో ఆ వివరాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాము. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇక ఫ్రెండ్స్, మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇటువంటి మరిన్ని లేటెస్ట్ వెదర్ అప్డేట్స్ అందరికంటే ముందుగా మీరు పొందాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి. అండ్ ఫ్రెండ్స్, ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ కూడా షేర్ చేయండి. బంగాళాఖాతంలో పశ్చిమ బెంగాల్ తీరం వద్ద ఏర్పడిన అల్పపీడనం 5 రోజుల క్రితం తీవ్ర వాయుగుండంగా మారింది. దీంతో పాటు మరొక అల్పపీడనం ఏర్పడనున్నట్లు వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. దీని ప్రభావం అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం, మన్యం, శ్రీకాకుళం జిల్లాలపై భారీ ప్రభావం చూపుతుందని విశాఖ వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. ఇక మరోవైపు నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతుండటంతో రాయలసీమ మరియు కోస్తా జిల్లాలపై ప్రభావాన్ని చూపుతుంది. దీని ప్రభావంతో రాయలసీమ మరియు కోస్తాంధ్ర జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ముఖ్యంగా కడప, శ్రీ సత్యసాయి, అనంతపురం, నంద్యాల, పార్వతీపురం, మన్యం, విజయనగరం, అల్లూరి సీతారామరాజు, శ్రీకాకుళం, ఎన్టీఆర్, అనకాపల్లి, చిత్తూరు, ప్రకాశం జిల్లాల్లో తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. ఇక తెలంగాణ విషయానికి వస్తే కామారెడ్డి, సిరిసిల్ల, నిజామాబాద్, నిర్మల్, జగిత్యాల, పెద్దపల్లి, భూపాల్పల్లి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది. ఇక ఈ వర్షాలు వచ్చే 3 రోజుల పాటు కొనసాగుతాయని, దీంతో వాతావరణ శాఖ నిర్మల్, జగిత్యాల, సిరిసిల్ల, భూపాల్పల్లి, మలుగు, కొత్తగూడెం, కామారెడ్డి, వనపర్తి, నారాయణపేట జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని ఎల్లో అలర్ట్ని జారీ చేసింది. అలాగే గంటకి 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఎదురుగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. సో దిస్ ఈస్ టుడేస్ వెదర్ ఫోర్కాస్ట్. ఇలాంటి లైవ్ వెదర్ ఫోర్కాస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి. అండ్ ఫ్రెండ్స్, ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ కూడా షేర్ చేయండి.